గౌరవలక్ష్మి గారి ఇక్కడ మనకు 4 అధ్యాయాలు చేసుకున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో అమ్మవారి యొక్క మహాదశపతి యొక్క ఉద్భవం. మహాదశపతి అమ్మవారు రాఘవీయాష్టాకే ఇక్కడ అమ్మవారు జరుగుతున్నదే పూర్వం పార్వతీదేవి కాత్యాయని అనేటువంటి పేరుతో కౌశికి అనేటువంటి పేరుతో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తున్నప్పుడు అక్కడి నుంచి 2 దూతలు వెళ్తున్నారు. చంద్రముండా ఆ దూతలు అడిగా వెళ్తుంటే సూర్యుడు కనుక నేల మీద ఉన్నట్టుగా వారికి ఒక భ్రమ కలిగిందంటే అంత వెలుగు ఆకర్షించబడింది. ఆ ఆకర్షించబడ్డ వారి అక్కడ వెళ్ళి చూడగా ఇక్కడ దివ్య మోహన మంగళ రూపంతో కుసుమ లావణ్య రూపంతో అమ్మవారు కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. తపస్సు చేసుకున్నప్పుడు ఆ చంద్రముందులు అమ్మవారి వద్దకు వెళ్ళి అమ్మ మీరు ఎవరు ఏమిటి అని చెప్పి అమ్మవారి వివరాలు తెలుసుకున్నారు. అమ్మవారి వివరాలు తెలుసుకున్న తర్వాత మా యొక్క మహారాజు ఉన్నారు ఇద్దరు, ఒకడు శుంభుడు ఒకడు నిశుంభుడు, వారిని వివాహం చేసుకోని చెప్పి చెప్పారు. చెప్తే అప్పుడు